కూర్చొని చెప్పండి. అంటే ఇప్పుడు మనం చేయకూడని పనులు చేయడం తప్పు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం, శాకాహారిగా ఉంటున్నాం, తెలుసుకుని కూడా మనం ఇంకా మాంసాహారాన్ని వదలకుండా మాంసాహారం భుజిస్తున్నాం అనుకో, అది చేయకుండా పని, అది చేస్తున్నాం అనుకో తప్పు అది. దానికి చాలా కర్మలు అవన్నీ మనం అంటించుకున్న వాళ్ళు అవుతాం. తెలుసుకోలేదనుకో, తిన్నామనుకో కొంచెం ఉంటుంది దానికి సంబంధించిన ఫలితం, కర్మ యొక్క ఫలితం. తెలుసుకుని కూడా తిన్నామనుకో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏమండి? తర్వాత ఇంకోటి ఏంటంటే, అది చేయకూడని పని చేస్తున్నాం, దానివల్ల కర్మ మనకు అంటుకుంటుంది. తర్వాత ఇంకోటి, చేయవలసిన పనిని చేయకుండా ఉన్నామనుకో అది ఇంకా పెద్ద కర్మగా మనకి అంటుకుంటుంది. చేయవలసిన పని ఏంటి? ధ్యానం కోసం తెలుసుకున్నాం, మనం శాకాహారం కోసం తెలుసుకున్నాం. తెలుసుకున్న దాన్ని మనం అందరికీ చెప్పాలి వద్దా? మరి ఈ పనిని మనం చెప్పకుండా మనం ఇక ప్రాపంచిక వ్యవహారాల్లో ఎక్కువగా మునిగిపోవడం కూడా, అది కూడా మనకు ఒక అలా మూల కూర్చోవడం కారణం అదే సబ్జెక్ట్ వచ్చింది ఇక్కడ. అంటే ఆయన ద్వారా తెప్పించాలి. ఆవిడ చేయవలసిన పని చేయలేదు, అక్కలేని పనులు కూర్చొని ఆవిడ చెప్పు. ఆవిడ చేయమని అవన్నీ పోతే అందరికన్నా ఎక్కువగా అద్భుత కార్యక్రమాలు మీరే చేస్తారు. మనం చేయవలసిన పని చేయకపోతే మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టే అది కూర్చోబెడుతుంది. ధ్యానం చేసేవాడు ఒక యోగి, ఆ యోగి ప్రసాదం చేయకపోతే రోగిగా మారుతాడు. అలాగే మనం ఎవరు మారొద్దు. మన ఊళ్ళు రాష్ట్రాలు తిరగొద్దు. మనం తెలిసిన వాళ్ళందరికీ ధ్యానం నేర్పండి. నేర్పాలంటే ఏం చేయాలి? ముందు మీరు చేయాలి, మనం చెయ్యాలి, చేసింది చెప్పాలి. అప్పుడు మీకు కావాల్సిన శక్తి మనకు వస్తుంది. అమ్మా ఇందులో ఏమీ లేదు, మంత్రాలు లేవు, మీకు తెలియదు లేవు. ఆవిడకైనా తెలుసు, మాస్టర్ ఆవిడ. చక్కగా మీరు ఉపయోగించుకోండి. దగ్గర ఉన్న వాళ్ళు చెప్పింది మనం లెక్క చేయకపోతే చాలా ప్రమాదం. ఎక్కడో దూరంగా వచ్చిన వాళ్ళు చెప్పింది కరెక్ట్, దగ్గర చెప్పింది కరెక్ట్ కదా, వాళ్ళు అంతే అన్నాం అనుకోండి, లేబర్ వాపస్ అనుకోండి, మాకు ఏమవుద్దు. ఆవిడ చెప్పిన మాట ప్రతి మాట వినండి, వారం రోజుల్లో వీళ్ళు లేచి తిరుగుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.